అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వాడుతున్న ఈ కాలంలో మన మొబైల్లో రోజుకు చాలా రకాల మెసేజ్లు, కాల్స్ వస్తుంటాయి. అలా వచ్చిన ఒక మెసేజ్ ఒక యువతి జీవితాన్నే మార్చేసిందంటే నమ్ముతారా? నేహ అనే యువతి తన ఉద్యోగం ముగించుకొని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సడన్ గా తనకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమిటి అంటే, ఈ మెసేజ్ ఓపెన్ చేసి చదవద్దు అని. చదివిన వారిని మేము హ్యాక్ చేస్తామని ఆ మెసేజ్లోనే అర్థం. కానీ స్నేహకు తెలియదు అది చాలా అసాధారణమైన మెసేజ్ అని. ఆమె ఆ మెసేజ్ను ఓపెన్ చేస్తూ, బాబోయ్ ఇదేమి కొత్త రకం ప్రాంక్ మెసేజ్ అంటూ ఓపెన్ చేసింది. కొంత సమయం తర్వాత ఆమె ఫోన్ ఫ్రీజ్ అవుతుంది. ఆ సమయంలోనే ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ఆధార్, అదేవిధంగా తనకు సంబంధించిన అన్ని అఫీషియల్ అకౌంట్స్ డాక్యుమెంట్స్ నుండి ఆమె పేరును, తనకు సంబంధించిన ఆధారాలను రికార్డ్స్ నుంచి తొలగించి వేస్తారు. స్నేహ భయంతో ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఇది అంటూ భయంతో అరుస్తుంది. అదే సమయంలో స్నేహకు ఇంకో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమిటంటే, ఇంకో 6 గంటల్లో నీ యొక్క ఆధార్ మరియు ఇతర ఐడీలతో కొత్త వ్యక్తి నీ బదులు నీ జీవితాన్ని అనుభవించబోతుంది అని ఆ మెసేజ్ అర్థం. ఆ మెసేజ్ వచ్చిన కొద్దిసేపటికే స్నేహ భయంతో పోలీసు వారిని సంప్రదించింది. కానీ వారు ఆమెకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ని వారి సిస్టమ్ లో చూపించడం లేదు అంటూ ఆమె కేసుని తిరస్కరించారు. ఆ విధంగా జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె పేరుతో, ఆమె ఐడీలతో మరొక యువతి జనజీవనం కొనసాగిస్తుంది. కానీ స్నేహ కొత్త పేరుతో అజ్ఞాతంగా జీవనం కొనసాగిస్తుంది. స్నేహ ఆ విధంగా అజ్ఞాతంలో జీవిస్తున్న కొద్ది రోజులకు మరలా తనకు ఒక మెసేజ్ వస్తుంది, నీ ఐడి సేఫేనా అని. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ డిజిటల్ యుగంలో మనల్ని అనేక రకాలుగా మోసం చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. పిల్లలు, పెద్దలు, అన్ని రకాల వయసుల వారు ఏమరపాటుతోనో, ఏమవుతుందిలే అనో ఏ లింకులు పడితే ఆ లింకులు, అనవసరపు సైట్స్ ఓపెన్ చేయొద్దు. ఇలాంటి ఆన్లైన్ హ్యాకింగ్ మోసాలకు దూరంగా జాగ్రత్తగా ఉండండి. స్నేహ సరదాగా చదివిన ఒక్క మెసేజ్ తన జీవితాన్నే మార్చేసింది. చూశారు కదా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తతో ఉండండి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.